పేషెంట్స్ అందరూ డీప్ స్లీప్లో ఉన్నారు. నిద్రపోతున్న పేషెంట్స్ మధ్యలోకి ఎలుకల గుంపు వచ్చింది. అక్కడ చికిత్స పొందుతున్న మొహమ్మద్ ముజీబ్ అనే పేషెంట్ కాళ్ళు చేతులను ఆ ఎలుకలు గాయపరిచాయి. ఇదంతా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే జరిగింది అని పేషెంట్స్ బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 డాక్టర్స్ ని కూడా సస్పెండ్ చేశారు అధికారులు. ఈ ఘటన జరిగింది తెలంగాణలోని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో. ప్రభుత్వ ఆసుపత్రులంటే ఇక శుచి శుభ్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పగిలిపోయిన బకెట్లు, తుప్పు పట్టిన నల్లాలు, లీక్ అయ్యే పైపులు, విచ్చలవిడిగా పడేసే చెత్త కుప్పలు, ఇవన్నీ ఉంటే ఎలుకలు రాక ఇంకేం వస్తాయి. మరి అక్కడ అసలు క్లీన్ చేయరా అంటే చేస్తారు, కానీ శుభ్రపరిచిన కొద్దిసేపటికి మళ్ళీ అక్కడ చెత్త వేస్తారు పేషెంట్స్తో ఉన్నవాళ్ళు. అంటే పేషెంట్ యోగక్షేమాలు చూసుకునే వాళ్ళు. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్లో అయితే పేషెంట్ని చూసుకునే వాళ్ళు కొందరు మిగిలిపోయిన అన్నాన్ని, పార్సెల్స్ తెచ్చిన కవర్స్ని బాత్రూంలోనే పడేస్తారు. కొందరైతే మిగిలిన రైస్ని షింక్లో పడేస్తారు. దాంతో షింక్ హోల్స్ మూసుకుపోయి వాటర్ అంతా పైనే ఉండిపోతుంది. దానివల్ల దోమలు, బొద్దింకలు వస్తాయి. ఒక మినీ మున్సిపాలిటీలా తయారైపోతుంది ఆ బాత్రూమ్. అక్కడికి దోమలే కాదు, ఎలుకలు కూడా వచ్చేస్తాయి. దానివల్ల అక్కడున్న పేషెంట్స్కే ఇబ్బంది. కొందరు చేసే తప్పు వల్ల అందరికీ సమస్య అవుతుంది. ఇక్కడ ఆసుపత్రి సిబ్బందిది కూడా కొంత నిర్లక్ష్యం ఉంటుంది, కానీ ఎక్కువ నిర్లక్ష్యం అన్నదే. కాబట్టి వీలైనంత వరకు మనం కూడా ఆసుపత్రిని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే మనం హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బొంత, గ్లాస్, ప్లేటుతో పాటు ఒక ఎలుకల బోను కూడా తీసుకుపోవాల్సి ఉంటుంది.